పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల. దేవుడు అద్భుత రీతిగా ఆయన వెలుగు నన్ను తాకి భాషలలో మాట్లాడడం ఆరంభించారు. పాదాల దగ్గర ఎలా గడపాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలని థామస్ డాడీ గారి క్లాసులో అద్భుత రీతిగా మేము తెలుసుకున్నాము. అలాగే డాడీ గారు ప్రార్థిస్తున్నప్పుడల్లా ప్రతిరోజు మేము ఆ అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుడి సన్నిధిని అనుభవిస్తూ వాక్యాన్ని ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ గురించి, వరాల గురించి, ఫలాల గురించి, బుద్ధివాక్యము, వివేచన వాక్యము, జ్ఞాన వాక్యము ప్రతిదీ కూడా డాడీ గారు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతిదినం కూడా ఆయన విడుదల గురించి చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలో ఇలాంటి బంధకాలు ఉన్నాయా? ఆ యొక్క విడుదల జరిగిన తర్వాత కూడా నేను గొప్పగా ఇంకా నా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఓవర్ఫ్లో అయినట్టు చూస్తున్నాను. పరిశుద్ధాత్మతో సావాసం, పరిశుద్ధాత్మతో ఎలా ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ సావాసంతో ఎలా నడవాలి, ఆ పరిశుద్ధాత్మ గురించి మేము చాలా తెలుసుకున్నామండి. అభిషేక్తులు వచ్చారండి ఇక్కడికి చాలామంది. ఎన్నో సమస్యలు ఉన్నవారు కూడా బాగుపడ్డారు. ఈ దహించే అగ్ని అంటేనే అందరినీ కూడా సమస్యల నుంచి విడిపిస్తుందండి. తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాము. ఇంక చాలా శక్తివంతంగా జరిగినాయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? జెసికా ఫ్రమ్ కర్నూలు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు సిస్టర్? ఎండి పీడియాట్రిక్స్ అయిపోయింది. ఓకే, ఎంబీబీఎస్ చదివి ఆ తర్వాత ఎండి చేశారు. తర్వాత పీడియాట్రిక్స్. ఓకే ఓకే, సో మీరు డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి ఉండి మీరు ఈ స్థలాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ 40 రోజుల కోర్స్కి రావాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చానండి. నాకు పాస్టర్స్ మీటింగ్ అనేసి మా హస్బెండ్తో పాటు వెళ్ళాను. అక్కడ నాకు డ్రీమ్ వచ్చింది అనమాట. పాస్టర్స్ మీటింగ్ వెళ్ళడానికి ముందే డ్రీమ్ వచ్చింది, నేను ఇక్కడ ఉన్నట్టు, డాడీ దగ్గర ఉన్నట్టు. సో అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ ఇక్కడ జాయిన్ చేయించారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడికి వచ్చారు. సో మీ హస్బెండ్ చెప్పడం బట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ స్థలానికి రావడం జరిగింది. సో మీరు ఇంచుమించు 3 months ఈ స్థలంలో 40 days చేశారు. ఆ తర్వాత 3 months కోర్స్ జాయిన్ అయ్యారు. సో ఈ యొక్క ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా అనిపించింది? మీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, గ్రాడ్యుయేషన్లో ఉన్నారు. సో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, మీరు వెళ్ళిపోబోతున్నారు. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే చాలా డ్రైగా ఉండింది. వచ్చిన 2 days నాకు తెలియకుండానే మొత్తం డే మొత్తం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా వస్తున్నాయి. మేబీ హోలీ స్పిరిట్ ప్రెజెన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా చోట్ల వెళ్ళాను కానీ అక్కడ ఎక్కడ అంటే ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కళ్ళల్లో నీళ్ళు రావడం వల్ల ఇంకా 2 days అలానే ఉండింది. తర్వాత ఇక్కడ బలంగా గాడ్ ప్రెజెన్స్ ఉందని అనుకున్నాను నేను. తర్వాత కూడా చాలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి దానిలో ఇన్వాల్వ్ చేయడం, ప్రతి దానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముందు పెట్టడం, తర్వాత గాడ్లీ అంటే దేవుణ్ణి ప్రేమించడం, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమించడం, ఎలా ప్రేమించడం, అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా చూశాను అనమాట. చాలా చోట్ల చూశాను కానీ అంటే నేను చేంజ్ చేయలేకపోయినా, హార్ట్ స్టబ్బర్న్ అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చాక మెల్లమెల్లగా కళ్ళల్లో నీళ్ళు రావడం చాలా రేర్ నాకు. ఇక్కడ నాకు తెలియకుండానే వర్షిప్లో మెంగం క్యాథరిన్ సిస్టర్ అండ్ కరిష్మా సిస్టర్ వర్షిప్ చేసేటప్పుడు కూడా అంటే చర్చ్ టైంలో చాలా అంటే కళ్ళలో నీళ్ళు రావడం, గాడ్ని ప్రేమించడం అలా అనిపిస్తుంది. కలిసి కూడా బాగా మాట్లాడడానికి అంటే మార్నింగ్ టంగ్ టైం, పర్సనల్ ప్రేయర్, ఇవన్నీ మీకు స్పిరిచువల్ గ్రోత్కి హెల్ప్ చేసాయి. మార్నింగ్ టంగ్స్కి మేము 1 hour ఇస్తాము, టంగ్స్లో మాట్లాడడం. మళ్ళీ మార్నింగ్ డివోషన్ ఉంటుంది, పర్సనల్ ప్రేయర్ టైం, ఈవినింగ్ పర్సనల్ ప్రేయర్ టైం. సో ఇవి మీ స్పిరిచువల్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేసాయి అనుకుంటున్నారు? ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన పర్సనల్కి టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా కన్సిడర్ చేసి ఇక్కడ ఇలా అవకాశం ఇవ్వడం చాలా మంచి. టంగ్ టాకింగ్ టైంలో రియల్గా చాలాసార్లు ఫైర్ రిలీజ్ అయిపోయింది. ఇంకా అప్పుడు చాలా హ్యాపీ అనిపించేది ఆ రోజు అంతా. కొన్ని స్పీకర్స్ రావడానికి ముందు కూడా చాలా బలంగా నైటింగ్ పనిచేసేది అనమాట. అది టంగ్ టాకింగ్ టైంలో ఆ రోజు వచ్చే దైవజనుడు చాలా బలమైన వాడు అలా అనిపించేది కొంతమంది దైవజనుడు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిపోబోతున్నారు, ఈరోజు లాస్ట్ డే. సో ఏ డిసిషన్తో మీరు వెళ్తున్నారు ఈ స్థలం నుంచి? ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అంటే ఆత్మల పట్ల రియల్ భారం, కన్నీరు, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా పౌరోటింగ్, నిస్వార్థంగా, ఇంకా అవన్నీ నన్ను రియల్గా చాలా చేంజ్ చేస్తాయి. అంటే ప్రాక్టికల్గా నేను చూసాను.
చాలా చోట్ల వెళ్ళాను కానీ నేను కొన్ని చూడలేకపోయాను. ఇక్కడ వచ్చిన తర్వాత డాడీ లవ్, ఇంకా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రాక్టికల్గా దేవుని కోసం కంప్లీట్గా వాళ్ళ బాడీ టోటల్గా సబ్మిట్ చేయడం, అంత అవన్నీ చూసి నన్ను చాలా చేంజ్ చేశాను అనమాట. అంటే నేను చాలా తక్కువగా దేవుని కోసం యూజ్ అవుతున్నా, చాలా తక్కువ చేస్తున్నా. సో నేను కూడా గాడ్ కోసం మొత్తం నా పవర్ అవుట్ చేయాలి, ఆత్మల పట్ల భారం మెయిన్గా ఉండాలి, ప్రేయర్ఫుల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా కొన్ని విజన్స్ కూడా నాకు ఓపెన్ విజన్స్ అడిగేదాన్ని. ఈరోజు నాకు తెలియకుండానే ఒక సిస్టర్ ఇక్కడ స్టూడెంట్ ఓపెన్ విజన్లో కనిపించారు. ఓకే, అలా కొన్ని చాలా ఎక్స్పీరియన్స్. సో న్యూ ఎక్స్పీరియన్సెస్ మీరు నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. మీరు ఆశించిన విధంగానే మీ జీవితం ఇతరుల కొరకు పోయబడ్డానికి, ఇతరుల కొరకే మనం మన జీవితాన్ని పోయడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు అలాగే మిమ్మల్ని ముందు వాడుకొనుగాక. మీ డాక్టర్ ప్రొఫెషన్లో కూడా అనేక మందికి సేవ చేస్తూ, అనేక మంది దిక్కులేని వారిని చేరదీస్తూ, వారికి వైద్యాన్ని అందిస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి దేవుడు కృపనిచ్చిన గాక. సో ఈ ప్రోగ్రామ్ చూసిన డునామిస్కి రావాలనిపిస్తుంది. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఐడియా, సజెషన్ ఏంటి? మీరు రమ్మంటారా వద్దంటారా? కంపల్సరీ 100%. ఈరోజు మా హస్బెండ్ని కూడా నేను ఇన్స్పైర్ చేశాను. మా హస్బెండ్ యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాడు, కానీ నేను కూడా డాడీ దగ్గరికి వస్తాను 40 days. ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను చెప్పేదాన్ని బట్టి తను కూడా ఇన్స్పైర్ అయ్యాడు. మేబీ ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటే చాలా మంది నేను ఇక్కడికి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తాను. 100% ఇక్కడ చాలా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సింది చాలా. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారు మీలో ఎవరైనా సరే మీకు కూడా ఆశ కలుగుతుంది కదా ఈ డునామిస్కి వెళ్ళాలని, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ ప్రాంతానికి రావచ్చు. మీరు చక్కగా పరిశుద్ధాత్మతో మీ సంబంధాన్ని కట్టుకోవచ్చు, గొప్ప సేవకులుగా మారి స్థలం నుండి బయలుదేరవచ్చు. ఎక్కడ డాక్టర్ అయినప్పటికీ ఒక బ్రేక్ తీసుకుని ఈ స్థలానికి రావడం జరిగింది. దేవుడు తన జీవితంలో గొప్ప మార్పుల్ని తీసుకుని వచ్చారు, గొప్పగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో అక్కే సజీవ సాక్ష్యము. సో మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అనేక మంది ఇక్కడ రావాలి, చాలా విడుదల పొందాలి. ఎంతోమంది దురాత్మలతో ఇలా మానసికంగా శారీరకంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ విడుదల జరగాలంటే ఈ దహించు అగ్ని మినిస్ట్రీస్ ఒక మంచి స్టెప్లా ఉంది. పరిశుద్ధాత్మ భాషలు కూడా నేను మాట్లాడాను. ఇంకా అనేకమైన 9 వరాలు కూడా మాకు ఎలా ఉంటాయి ఏంటి అని స్పష్టంగా ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ గురించి, డునామిస్ అంటే పరిశుద్ధాత్మ శక్తి అగ్ని అని ఇక్కడ క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పిరిచువల్గా ఆత్మీయతను పొందుకొని దర్శన వరం, వివేచన, కృపావరాలను పొందుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇంకా నన్ను బలపరిచాడు, తన ఆత్మశక్తితో నింపాడు, ఆత్మ వరములతో నింపాడు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.